హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ వేవీ గణేషన్స్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే పూర్తి మన శిల్పకళ దగ్గర ఏది వచ్చినాం. లాస్ట్ అప్డేట్ వచ్చేసి 21. ఈ గ్యాప్లో మనకి ఎన్ని మోడల్స్ మేకింగ్ మీద జరిగినాయి, ఎట్లాంటి గణపతులు మేకింగ్ ఈ వీడియోలో అయితే చూస్తాం. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయినా అనుభవించుకోండి. మంచి శిల్పకళ ఆర్ట్ సెట్ అయితే లాస్ట్ విజిట్ వచ్చేసి మనకి ఒక 21 డేస్ అయితే అవుతుంది. ఈ 21 డేస్లో ఎలాంటి గణపతులు మేకింగ్ జరిగినాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయని. అలాగే చూడొచ్చు, ఇది వచ్చేసి ఫస్ట్ షెడ్, అటు పక్క ఇంకా 2 షెడ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 షెడ్లలో ఎలాంటి గణపతులు మేకింగ్ జరుగుతున్నాయి ఏంటి అని అయితే మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. శిల్పకళ ఆర్ట్ షెడ్ ఫ్రెండ్స్ ఇది అయితే చూసుకోవచ్చు. మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే 12 ఫీట్స్ది 18 ఫీట్స్ గణపతి మేకింగ్ అయితే జరిగింది. లాస్ట్ అప్డేట్లో అయితే ఈ విగ్రహానికి అయితే పూర్తిగా వర్క్ అయితే కాలేదు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం పూర్తి వర్క్ అయితే అయింది, అంటే చేతులు కాళ్ళు అన్ని జాయింట్ అయితే చేశారు. ఇంకా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫినిషింగ్ అయ్యాక, కలర్ అయ్యాక మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ షెడ్. మనకి లాస్ట్ షెడ్లో అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి చూసుకోవచ్చు. దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. మనకి కిరీటం మీద అయితే కృష్ణుడిని అయితే ఇచ్చారు, చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడు కూర్చున్న స్టిల్లు, ధోతి వర్క్, కుందన్ వర్క్ చాలా బాగుంది. ఇటు పక్క అయితే మనకైతే ఏనుగు మీద అయితే చూసుకోవచ్చు రాముడు కూర్చొని అయితే ఉన్నాడు. వెనకాల మన బ్యాక్గ్రౌండ్లో అయితే బజరంగ్ బలిని అయితే ఇచ్చారు, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి హనుమంతుడిని కూడా అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ చేసి కలరింగ్ చేస్తే మనకైతే ఒక లుక్ అనేది వస్తుంది చూసుకోవచ్చు. అలాగే ఈ షెడ్లో అయితే మనకి లైన్ మొత్తం అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి చూసేద్దాం ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. ఇది లాస్ట్ థర్డ్ షెడ్ ఫ్రెండ్స్. ఇదైతే ఈ లైన్ మొత్తం ఇదే గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. ఇటు పక్క అయితే కొన్ని ముంబై గణపతులు, స్టాండింగ్ గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మనకి ఫాలో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి చూసుకోవచ్చు. ఇటు పక్క అయితే మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చున్న గణపతి, అలాగే స్టాండింగ్ గణపతి చూసుకోవచ్చు. మనకి పీఠం మీద కూర్చున్న గణపతి ముంబై మోడల్లో అయితే ఉంది. పైన శేషనాగ్ని అయితే ఇచ్చారు చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. జల్దీ అయితే మనకి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి చూసుకోవచ్చు. ఇటు పక్క అయితే స్టాండింగ్ గణపతి మనకి చూసుకోవచ్చు. స్టాండింగ్ గణపతి కూడా ఆల్మోస్ట్ అయితే చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇది వచ్చేసి మనం స్టార్టింగ్లో చూసిన గణపతి. ఇంకా ఇటు పక్క కొన్ని షెడ్లో అయితే గణపతులు మేకింగ్ అయితే జరుగుతున్నాయి. అటు పక్క కూడా అయితే మనం వెళ్ళి అయితే చూసేద్దాం చూసుకోవచ్చు. ఈ లైన్ ఆ లైన్ మొత్తం ఈ షెడ్లో అయితే మనకి ముంబై గణపతి, అలాగే స్టాండింగ్ గణపతి, ఈ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది చూసుకోవచ్చు. స్టాండింగ్ గణపతులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కలరింగ్ వేసి మనకి ధోతి వర్క్ అలాంటి జ్యువెలరీ వర్క్ వేస్తే మనకు ఒక లుక్ అనేది వస్తుంది చూసుకోవచ్చు. మనకి ఇటు పక్క కూడా అయ్యే గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ గణపతి కూడా అయితే చూసుకోవచ్చు. మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. మహారాజా స్టైల్లో చేతులు అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు. కిరీటం అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. మేకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. ఇటు పక్క అయితే మనం ఇంకో షెడ్లోకి అయితే వెళ్దాం. ఇవతల షెడ్లో కూడా లాస్ట్ ఇయర్ గణపతులు అయితే కొన్ని మేకింగ్ అయితే చేసి కవర్లు అయితే కట్టేసి ఉంచారు చూసుకోవచ్చు. ఇవైతే మనకి లాస్ట్ ఇయర్ గణపతి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం చూసుకోవచ్చు. మనకి ఇంకా ఈ వర్క్ అయితే ఈ షెడ్లో అయితే ప్రెసెంట్ అయితే వర్క్ ఏం స్టార్ట్ కాలే. ఇంకా అటు పక్క ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో ఎంతవరకు వర్క్ జరిగింది ఏంటి అని అయితే చూద్దాం చూసుకోవచ్చు. ఇటు పక్క ఇంకో షెడ్ కూడా అయితే ఉంది. ఇదైతే మనకి లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే మనకి సెకండ్ షెడ్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి పోయినసారి జరిగిన గణపతులు అయితే 2-3 ఉన్నాయి చూసుకోవచ్చు. ట్రెండింగ్ అయిన గణపతి మనకైతే మగధీర గణపతి చూసుకోవచ్చు, చాలా ట్రెండింగ్ అయితే ఉంది. ఈ గణపతి కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మేకింగ్ అయితే స్టార్ట్ అయినాయి గణపతులు కూడా. ఇటు పక్క చూసుకోవచ్చు మనకి లాస్ట్ ఇయర్ గణపతి. ఇంకా అవతల అయితే మనకి పోయినసారి డిస్ప్లే పెట్టిన గణపతుల షెడ్ ఫ్రెండ్స్. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే కొత్త గణపతులు అయితే 2 మేకింగ్ అయితే జరిగినాయి. ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ షెడ్లో అయితే మనకి 12 ఫీట్స్ అలాగే 18 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ జరిగింది. లాస్ట్ అప్డేట్ అయితే మనకి 18 ఫీట్స్ గణపతి అప్డేట్ అయితే ఇచ్చిన అంతే. ఇప్పుడు 12 ఫీట్స్ గణపతి కూడా అయితే మేకింగ్ అయితే చూసుకోవచ్చు. మనకి ఎదురుగా ఉన్న గణపతి అయితే 12 ఫీట్స్ గణపతి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మన కిరీటం వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా, బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. ఇంకా చాలా మేకింగ్ ప్రాసెస్ అయితే ఉంది. ఇటు పక్క అయితే ఒకటి 8 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది చూసుకోవచ్చు. దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. ఈ లైన్ మొత్తం హైవే గణపతులు మనకైతే శేషనాగుని ఇచ్చారు, అలాగే లక్ష్మీనరసింహస్వామిని అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. దగ్గర నుంచి అయితే వెళ్దాం. జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ అయితే చాలా బాగుంది గణపతికి అయితే. చాలా వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. ఇదైతే మనకి 8 ఫీట్స్ గణపతి మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. మనకి ఈ షెడ్లో అయితే కొత్త గణపతులు ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ బార్ మొత్తం అయితే మనకి 18 ఫీట్స్ గణపతులే మేకింగ్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ 12 ఫీట్స్ గణపతి
ఈ గణపతికి అయితే మనకైతే చూసుకోవచ్చు జ్యోతి వర్క్ బాగుంది, అలాగే కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మనకి ఏనుగులను అయితే ఇచ్చారు. ఇక్కడ వినాయకుడికి తొండం మీద అయితే చూసుకోవచ్చు రాముడిని అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ గణపతి అయితే. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా గణపతులు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి మన శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే. మనకైతే అప్డేట్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు. ఇంకా వేరే గణపతులకి సంబంధించిన బాడీ పార్ట్స్ అలాగే కొన్ని ఐటమ్స్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మన కోరుట్లలో గణపతులు అయితే. మీరు వెంటనే అయితే చూసుకోవచ్చు. ఈ గణపతికి సంబంధించిన చేతులన్నీ అయితే రెడీ అయితే చేసి ఉంచారు. ఇప్పుడు లాస్ట్ అప్డేట్లో అయితే మనకి ఇంకా పూర్తి వర్క్ అయితే కాదు, అప్పుడు వచ్చేసి అయితే ఉంచారు. ఇప్పుడైతే మనకి చూసుకోవచ్చు వినాయకుడికి సంబంధించిన చేతులు అలాగే కాళ్ళు అలాగే తొండం అన్నీ అయితే అటాచ్మెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఫినిషింగ్ చేసి కలరింగ్ ఒకటైతే మిగిలింది. అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన శిల్పకళ ఆర్ట్స్ అప్డేటు అలాగే కోరుట్ల అప్డేట్స్ అయితే. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే చూసుకోవచ్చు మనకి ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఇంకా వర్క్ అంటే జాయింట్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చు మనకి ఇటు పక్క మనకి కింద అయితే శేషనాగ్ అటాచ్మెంట్ అయితే చేయవచ్చు. శేషనాగుని ఇచ్చి అటాచ్మెంట్ చేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు ఇటు పక్క అయితే అన్ని 12 ఫీట్స్ గణపతులు. చాలా గణపతులు అయితే ఇంకా ఇలాంటి గణపతులు అయితే మనకి సెకండ్ షెడ్లో కూడా ఫస్ట్ షెడ్లో కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే మనకి డిస్క్రిప్షన్లో అయితే చాలా లింక్స్ అయితే ఉన్నాయి మన కోరుట్ల గణపతులు అయితే. ఇంట్రెస్ట్ ఉన్న అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఓపెన్ చేసి అయితే వీడియోస్ అయితే చూడవచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్ ఫ్రెండ్స్. మంచి రీల్స్ అయితే ఉంటాయి. జల్దీ అయితే ఫాలో అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.